అందరికీ నమస్తే. తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసలతో ముంచెత్తారని చెప్పాలి. ఎందుకు అసలు ఏంటి? ఏ అంశం గురించి? తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశంసలు వరాలు కురిపించారు. లేదా ప్రశంసల జల్లు ఎందుకు కురిపించారు అని చెప్పాలంటే పర్టిక్యులర్‌గా కోనో కార్పస్ అనే చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించడంలో తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగడం అనేది చాలా మంచి పరిణామంగా ఆయన కొనియాడారు. సో ఏదైతే ఈ కోనో కార్పస్ మొక్కలు ఉన్నాయో ఈ మొక్కలు కూడా మానవాళికి మంచిది కాదు. మానవ జీవిత మనుగడకి వీటి వల్ల చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇవి ఆక్సిజన్‌ని తీసుకొని కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాయి. జనరల్‌గా అన్ని మొక్కలు ఏం చేస్తాయి? కార్బన్ డయాక్సైడ్ ఏదైతే మనం విడుదల చేస్తున్న కార్బన్ డయాక్సైడ్ ఉందో దాన్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. కానీ పర్టిక్యులర్‌గా ఈ కోనో కార్పస్ అనే మొక్కలు మాత్రము రివర్స్‌లో ఉంటదన్నమాట. ఆక్సిజన్‌ని తీసుకొని కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాయన్నమాట. దీనికి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో చర్చ జరిగిందో ఈ చర్చకు సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇదొక మంచి శుభ పరిణామం అని చెప్పి ముఖ్యమంత్రి గారిని, అటు శాసనసభ సభ్యుల్ని, అలానే స్పీకర్ గారిని కూడా ప్రశంసించారు. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న ముఖ్యమైన అంశాలు ఏమున్నాయనంటే పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. మానవాళికి ముప్పు తెచ్చే కోనో కార్పస్ చెట్లు పెంపకం నిషేధం అవసరమని ఆయన చెప్పారు. చాలా కాలం ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ కోనో కార్పస్ చెట్టును సంబంధించినటువంటి ముప్పును గమనించి అసెంబ్లీ హాల్లో చర్చించడం అభినందనీయం. సో ఈ కోనో కార్పస్ మొక్కలకు సంబంధించి చర్చ అసెంబ్లీలో జరగడం అనేది ఎందుకు అసెంబ్లీలో అని అంటే ఈ మొక్కల్ని నిషేధించాలి, అలానే ఈ మొక్కల వల్ల జరిగే మంచి ఏంటి చెడు ఏంటి ప్రజలకు చెప్పాలి. సో అలాంటప్పుడు ఇది అసెంబ్లీలో చర్చించడం చాలా మంచి పరిణామం అనేది ఆయన ఉద్దేశం అనమాట. సో ఈ అంశం గురించి అయితే ఆయన అలా మాట్లాడారు. సో మరో విషయం ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ కోనో కార్పస్ చెట్లు వల్ల త్వరిగతిన నిర్మూలించే విధంగా చర్యలు ఆదేశించడం కూడా అభినందనీయంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఇమీడియట్‌గా స్పీకర్ గారు మాట్లాడుతున్నప్పుడు గతంలో ఏవైతే నాటినటువంటి ఈ చెట్లు ఉన్నాయో ఈ చెట్లని ఇమీడియట్‌గా ఎక్కడెక్కడ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ గుర్తించండి, ఇమీడియట్‌గా వీటిని నిర్మూలించండి అని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. వన్ మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను ఈ అంశాన్ని క్లియర్‌గా ముఖ్యమంత్రి గారికి అయితే చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డిస్కషన్ అనేది అసెంబ్లీ హాల్లో జరిగింది కాబట్టి దీని నుండి తప్పించుకోవడానికి కుదరదు. ఖచ్చితంగా అయితే ఆ పని చేయాల్సిందే. ఏదో హరితారంలో వాళ్ళు నాటారు కదా, ఇప్పుడు ఆ మొక్కలు తీస్తే మళ్ళీ వేరే గొడవలు అవుతాయి. అవి ఏవి ఉన్నప్పటికీ మానవాళికి ఏదైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచి గురించి పోరాడడానికి అటు నాయకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్మూలన అనేది చాలా మంచి అంశంగానే మనం భావించాలి. అలానే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మరో అంశం ఏంటంటే పర్యావరణ వ్యవస్థకు ఈ మొక్కలు అనుగుణంగా లేనందున, పర్యావరణ వ్యవస్థ అంటే మనకు తెలుసు కదా, చెట్లు చేమలు మొక్కలు వీటి గురించి, ఇవన్నీ వీటికి అనుగుణంగా లేనందున స్వదేశీ చెట్లను బదులుగా వీటిని నాటడం వల్ల పర్యావరణ సమతుల్య దెబ్బతింటుందని. పర్యావరణ సమతుల్యత అనంటే మన పర్యావరణంలో ఉన్నటువంటి మొక్కల నుంచి వచ్చిన వెలువడినటువంటి ఆక్సిజన్ విషయం కానీ, లేదా మన గ్రౌండ్ ఏదైతే భూమి ఉంటుందో భూమిలో ఉన్నట్టు సారవత్వం కానీ ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మొక్కకి జనరల్‌గా మనం ఒక మామిడి చెట్టు పెట్టినా సరే, లేదా ఇంకో కొబ్బరి చెట్టు పెట్టినా, ఎలాంటి చెట్లు మనం నాటినా వాటి ఒక చెట్టు రూపం అంతా చెందినంత వరకు దానికి నీళ్ళు పోస్తూ ఉండాలి. సో ఏదైతే ఈ కోనో కార్పస్ మొక్కలు ఉన్నాయో వీటికి నిత్యం నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. సరే 2 రోజులకి వారం రోజులకి అసలు అవసరమే లేదు. ఎప్పుడో గుర్తున్నప్పుడు ఒక చుక్క నీళ్ళు పోస్తే చాలన్నట్టు, లేదా మొక్క నాటినప్పుడే ఓ 2 జగ్గులు నీళ్ళు పోస్తే చాలన్నట్టు. సో అవి అక్కడ నుంచి వాటికి నీళ్ళు లేకపోయినా సరే ఈ మొక్కల పెరుగుదల అనేది జరుగుతూనే ఉంటుంది. సో మొక్కలు ఎండకి చచ్చిపోతాయి అనే పరిస్థితి అయితే అక్కడ లేదు. ఎందుకంటే ఇవి చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కల నుంచి కూడా ఆక్సిజన్ వాయువుని తీసుకుంటాయి. మనిషి మనుగడ ఇప్పుడు మనం బతకాలని అంటే నీరు, మన తిండి ఎంత ఇంపార్టెంటో మనకు ఆక్సిజన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మొక్కలు కూడా మనలానే ఆ ఆక్సిజన్ పీల్చుకుంటాయి. అంటే పక్కనున్న మొక్కలు రిలీజ్ చేసినటువంటి ఆక్సిజన్ని ఈ మొక్కలు పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది. సో ఆ చుట్టుపక్కల నివసించినటువంటి మానవాళికి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఈ ప్రజలందరికీ ఎలాంటి ముప్పులు వస్తాయి, సో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి అనేది ఆయన ఉద్దేశం.
ఆయన చెప్తున్న పాయింట్లు ఏంటంటే కోనోకార్పస్ చెట్లు మానవ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆల్రెడీ పర్యావరణానికి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు ఈ మొక్కల వల్ల ఎప్పుడైనా సరే మానవాళికి ఇబ్బంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది అనే అంశాన్ని చెప్తున్నారని ఆయన మనల్ని గుర్తు చేశారు. అలానే దీని ద్వారా ఎలాంటి సమస్యలు వస్తాయంటే శ్వాసకోశ సమస్యలు, అలర్జీ, ఏదైతే మనకి ఎలర్జీ ఉంటాయి కదా, ర్యాషెస్ లాంటివి, స్కిన్ ఎలర్జీ అని చెప్పి, డస్ట్ ఎలర్జీ అని చెప్పి, ఇలాంటి రకరకాల ఎలర్జీలు ఉంటాయి కదా. అలానే ఏదైతే ఈ గాలి వల్ల కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర సమస్యల వల్ల కానీ అలర్జీలు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్గా ఈ మొక్కలు ఉన్న చోట, ఈ చెట్లు ఉన్న చోట అనమాట. సో ఈ విషయాన్ని కూడా తను ప్రస్తావిస్తూ మరో అంశాన్ని ఏం చెప్పారంటే పాకిస్తాన్లోని కరాచీలో ఈ చెట్లు వల్ల ఆస్తమా రోగుల సంఖ్య పెరిగినట్లు పరిశోధనలు వెల్లడించాయి. సో పర్యావరణానికి సంబంధించినటువంటి పరిశోధనలు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్లో కరాచీ ఏదైతే ఉందో, మనందరికీ కరాచీ అంటే బాగానే తెలుసు, ఎందుకంటే మన క్రికెట్లో ఎప్పుడు చూసినా సరే కరాచీ స్టేడియంలోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. లేదా ఏ గొడవలకు చూసినా సరే ఫస్ట్ పేరు పాకిస్తాన్ అనగానే కరాచీ పేరే గుర్తొస్తుంది. సో ఇలాంటి అంశాల్లో అక్కడ కూడా ఈ మొక్కలు ఉండడం వల్ల పర్టికులర్గా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తమా పేషెంట్ ఉన్నారో వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోయిందంట. సో నలుగురుగా ఉన్న వాళ్ళు ఈరోజు 10 మందిగా మారడం. సో పర్టికులర్గా ఎందుకు, ఎక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ అవుతుంది. సో మనం పీల్చుకున్న ప్రతి ఒక్కటి ఊపిరితిత్తులకు వెళ్ళడం వల్ల ఆస్తమా అనేది ఎఫెక్ట్ అనేది మనకు ఊపిరితిత్తుల దగ్గర నుండి ఉంటుంది అనమాట. సో పర్టికులర్గా ఈ అంశాన్ని కూడా ఆయన పొందుపరిచారు ఈ ఆర్టికల్లో. సో ఈ అంశాన్ని కూడా ఆయన చెప్పడం అనేది చాలా మనము మంచిగానే భావించాలి. ఎందుకంటే సో ప్రతి ఒక్క అంశం మీద కూడా గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నంత మాత్రం అయిపోకుండా పర్యావరణం మీద ప్రతి ఒక్క అంశం మీద కూడా ఆయన చాలా దృష్టి కేంద్రీకరించి ప్రతి ఒక్క సమస్యను కూడా చాలా క్లుప్తంగా తెలుసుకొని ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి ఒక అంశాన్ని గురించి కూడా ఆయన మాట్లాడటం. ఎందుకనంటే తెలుగు ప్రజలు లేదా తెలంగాణ వాళ్ళు సపరేటు, మేము ఆంధ్రోళమి మేము సపరేటు అనే అంశాన్ని ఎక్కడ తీసుకురాకుండా దేశ ప్రజలకు కానీ ప్రజల మనుగడకు కానీ లేదా మానవాళి మనుగడకి, ఎందుకంటే మానవాళ్ళు ఎక్కడున్నా సరే, మనుషులు ఎక్కడున్నా సరే అలాంటి వాళ్ళ మనుగడకి ఈ చెట్లు అనేవి శ్రేయస్కరం కావు. సో దీన్ని అసెంబ్లీలో ఈ మొక్కల్ని కంప్లీట్గా నిషేధించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. థ్యాంక్ యూ.